ఇక బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళదాం. బాబు గ్రాఫ్ ఉన్నదే అంతంత మాత్రం, అది కూడా అమాంతం పడిపోయింది. అవ్వాతాతలు ఉసురు పోసుకుంటే గ్రాఫ్ పడిపోక పరుగులు పెడుతుందా ఏంటి? అందుకే కరకట్ట కన్నింగ్ బాబు మరో కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన గూటిలోని చిలుకను బయటకు వదిలాడు. జ్యోతిష్యం చెప్పమన్నాడు. అర్థమైందిగా పచ్చగూటిలో ఆ చిలుక ఎవరు? ప్రశాంత్ కిషోర్. బీహార్లో జన్సురాజు పార్టీ పెట్టి బిజినెస్ లేక ప్యాకేజీలకు అలవాటు పడి భారతదేశం మొత్తం తిరుగుతున్నాడు. బాబుగారి పెయిడ్ క్యాంపెయినర్ల లిస్టులో చేరిపోయాడు. ఇదిగో అవ్వాతాతల అగచాట్లు, వారి శాపనార్థాలు, వారి మరణాలు చంద్రబాబును, ఆయన గ్రాఫ్ను పాతాళంలోకి తొక్కేశాయి. వెంటనే రంగంలోకి దూకేశాడు ప్రశాంత్ కిషోర్. జగన్ గెలవరు, సంక్షేమాలు గెలిపించవు అంటూ పాత స్క్రిప్ట్ను కొత్తగా మళ్లీ చదివి వినిపించాడు. పచ్చ మీడియా తాటికాయంత అక్షరాలతో ఆ వార్తను ప్రచురించింది. డైవర్ట్ పాలిటిక్స్ అమ్మా, డైవర్ట్ పాలిటిక్స్. ఇందులో చంద్రబాబును మించినోళ్ళు ఎవరూ లేరు. అయినా ఒక టీం లేదు, సర్వే చేయటం లేదు, ఒక స్ట్రాటజిస్ట్ కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, అలాగని విశ్లేషకుడు కాదు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో, అందుతున్న సంక్షేమం ఎంతో అతనికి పూర్తిగా అవగాహన లేదు. అయినా జగన్ సర్కారుపై విషం చిమ్ముతున్న మిస్టర్ బీహారీ బాబు, నువ్వు బాబుగుటిలో బీహారీ బాబులా మారిపోయావని రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. అందుకే నిన్ను ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి తెలిస్తే తెలుగులో సమాధానం చెప్పు, లేదా బీహారీలో చెప్పు. ట్రాన్స్లేట్ చేసుకుని మేమే అర్థం చేసుకుంటాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. తన గ్రాఫ్ దిగజారుతున్న ప్రతిసారి బాబు పెయిడ్ ఆర్టిస్టులను దించుతాడు. అందులో భాగమే నువ్వు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 2. అవ్వాతాతల మరణంతో పాతాళానికి పడ్డ బాబు గ్రాఫ్ను జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 3. 2023 డిసెంబర్ 23న బాబును కలిసినప్పటి నుంచి నువ్వు టీడీపీ గూటి చిలుకగా మారిపోయావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 4. 2024 మార్చి 3న హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో బాబు నిన్ను రహస్యంగా కలిశాడు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 5. అదే రోజు ఓ నేషనల్ మీడియాలో బాబు స్క్రిప్ట్ ప్రకారమే జగన్ సర్కారుపై విషం చిమ్మావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 6. 2024 ఏప్రిల్ 3న పీటీఐలో బాబు సూచనలతో జగన్ సర్కార్ టార్గెట్ గా మరోసారి విషం కక్కావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 7. వాలంటీర్ వ్యవస్థ హాట్ టాపిక్ గా మారడంతో దాన్ని డైవర్ట్ చేయడానికే బాబు నిన్ను మరోసారి దింపాడు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 8. ఏపీలో అభివృద్ధి లేదు అనడానికి నీ దగ్గర డేటా లేదు, నువ్వెప్పుడూ ఏపీలో పర్యటించలేదు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 9. నీకంటూ టీం లేదు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు, అయినా స్ట్రాటజిస్ట్లా మాట్లాడుతున్నావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 10. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి బొక్కబోర్లా పడ్డావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. రైట్. ఈ 10 ప్రశ్నలకు పీకే సమాధానం చెప్పాలి. వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్. సుందరరామ శర్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే అవుతు శ్రీధర్ రెడ్డి గారు, ఎంఎస్ఎంఈ కన్సల్టెంట్, వైఎస్ఆర్సీపీ నేత, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆ పీకే గురించి మాట్లాడే ముందు, అంటే ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడే ముందు, ఈ పీకే అంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి, ఆయన పార్టీ గురించి మాట్లాడుకోవాలి. ఉన్నదే పట్టుమని 10 మంది నాయకులు లేరు. పేర్లు చెప్పమంటే ఎవరో చెప్పలేం కూడా ఆ పార్టీలో ఉన్నది. అలాంటి వాళ్ళలో పోతిన మహేష్ ఏదో కాస్తో కూస్తో పేరున్నటువంటి నాయకుడు ఆ పార్టీలో మనం చూస్తున్నాం. మొత్తం 10 మంది కూడా ఉండరు. ఉన్న వాళ్ళలో ఒక నాయకుడు పోతిన మహేష్. ఆయన కూడా ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేశారు. చాలా దారుణంగా విమర్శించారు పవన్ కళ్యాణ్ని. ఎంత దారుణంగా అంటే మన మాటల్లో చెప్పడం కాదు, ఆయన మాటల్లోనే మీరు వినండి. ఏ రకంగా పార్టీని అమ్ముకుంటున్నాడు, టికెట్లు అమ్ముకుంటున్నాడు, తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ తన పార్టీని చంద్రబాబుకి అనేది ఆయన మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తుల్లో, పార్టీ కోసం నిజంగా శ్రమించిన వ్యక్తుల్లో, పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో కొనసాగిన వారిలో ఆయన ఒకరు. నేను చెప్పాను కదా 10 మంది నాయకులు కూడా లేరు ఆ పార్టీలో పెద్ద నాయకులు అంటే. అందులో ఆ 10 మంది పేర్లో ఒక 5 పేర్లో తీసుకుంటే అందులో పోతిన మహేష్ ఉంటారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. నాయకుడంటే ఒక నమ్మకం, ఒక భరోసా, భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు. నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేడు. ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవ్వరికి భరోసా ఇవ్వలేరు.
భరోసా ఇవ్వలే. కానీ చాలా మందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని, తయారు చేస్తారని నమ్మాం. రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లో నుంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. ప్రజారాజ్యం 2 ప్రసాద్ గారు పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే పోతిన మహేష్ అన్న మాట్లాడిందని నాకు డౌట్ వస్తుంది. నేను చెప్పాను కదా, ఈ రాష్ట్ర ప్రజలకు ఒక క్విజ్ లాంటిది ఏదన్నా పెట్టి టప 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 మన ఒక 10 మంది నాయకుల పేర్లు చెప్పంటే చెప్పలేరు. ఒక 4-5 చెప్తారు. అందులో పోతిన మహేష్ పేరు కూడా ఉండొచ్చు. 10 మంది కూడా లేరు. ఉన్న వాళ్ళలో ఒక 5 మందిని తీసుకున్న ఆ పోతిన మహేష్ ఉంటారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఏంటి ఆ పార్టీ పరిస్థితి, జనసేన పరిస్థితి? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే సార్. సార్, పరిస్థితి అని మీరు అడుగుతున్నారు కానీ సార్, స్థితే లేని దగ్గర పరిస్థితి ఏముంటుంది? స్థితికి గమనం తప్పినప్పుడే ఇలాంటి ఉపద్రవాలు వస్తాయి. ఆయన చాలా బాగా అంటాడు, కొత్త తరానికి విశ్వసనీయతను చూపిస్తారు, లేకపోతే కొత్త మార్గం చూపిస్తారు అంటారు. దాన్ని విశ్వాసఘాతకం చేయడం అంటారు దీన్ని. ఎందుకంటే నమ్మిన వాడిని నట్టేట ముంచడంలో పవన్ కళ్యాణ్, చిరంజీవిని మించిన లేరు. ఎందుకంటే ఆనాటి ప్రజారాజ్యం పార్టీ కూడా ఆ సామాజిక వర్గం నిజంగా అతిరథ మహారాజులందరూ తెలుగుదేశం కాంగ్రెస్ని కాదని జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం, అది ఆ రోజు ఆపన్నహస్తం కింద కాంగ్రెస్ ఉంది కాబట్టి, కానీ అంటే వాళ్ళ పుట్టి ఎలా మునిగిపోయిందో అందరికీ తెలిసిన ఉదంతమే. అండ్ ఇక్కడ మీరు వచ్చేసరికల్లా ఈ పోతిన మహేష్ గారు, నేను చాలా డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేశాను ఆయనతోను. ఈజ్ ఏ క్రెడిబుల్ పర్సన్. ఎందుకంటే కన్న తల్లి లాంటి పార్టీని కన్న తల్లి కన్నా ఎక్కువగా గౌరవిస్తున్న వ్యక్తుల్లో అతను ఒకడు. ఇవాళ అతనికి ఆ సుజనా చౌదరి అనే పారాచూట్ బ్యాచ్ గడికి ఇచ్చే కన్సిడరేషన్ కూడా ఆయనకి ఇవ్వకపోతే నిజంగా గ్యారంటీగా మనోభావాలు గ్యారంటీగా హర్ట్ అవుతాయి. ఇక్కడ మీకు ఆ పార్టీకి ఉన్న డొల్లతనం మీకు చెప్తాను. నిజంగా మీరు అన్నట్టు వేళ్ల మీద లెక్క పెట్టే నాయకులను కూడా సంధానపరుచుకోలేని ఒక నిస్సాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి నాయకుడు అని అంటాడండి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు దాకా ఆయన స్థితి గతి అన్నీ తెలిసి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ పోతిన మహేష్. ఇంతకన్నా ముందు నుంచి ఆయన బలభాగ్యంలో లోపల దాచుకొని ఈ దరిద్రం అంతటిని భరిస్తున్నాడు. ఈ దరిద్రాన్ని అంతటిని భరిస్తూ కూడా ఎస్ మా నాయకుడిని మించిన వాడు లేడు అన్నాడు ఇవాళ మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా అతన్ని కూడా ఎంత లెవెల్లో ఫ్రస్ట్రేట్ చేశారో చూడండి. ఇప్పుడు మాటకొస్తే ఒక రాజకీయ క్షేత్రంలో మొన్న 2019లో గెలిచిన ఎలక్షన్స్లో ఈ పటాపటి ఓట్లు వచ్చిన వేల మీద లెక్కెట్టి ప్రజారాజ్యం పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేనలో ఆయన ఒకడు. అలాంటి వాళ్ళకే కన్సిడరేషన్ లేకపోతే వేరే వాళ్ళ కోసం పైపచ్చి 70-75% పైచీలకి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి ఈ పార్టీ దానికి పార్టీ ఎందుకు? ఈవెన్ పారాసైట్ ఆల్సో లీవ్స్ సర్టన్ టైం. ఆయన ఇచ్చింది 21లో 10 మందికే పార్టీ నాయకులకు ఇచ్చినట్టున్నారు. 11 ఏమో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే చంద్రబాబు చెప్పిన వాళ్ళు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి ఇచ్చేసుకున్నారు. 10 మంది 70% పైచీలకి అని చెప్తుంటే మీరు చూడండి, ఒక 5-6 మించి లేరు వాళ్ళ దగ్గర. సో ఓవరాల్గా ఇక్కడ అందులో కూడా ఇలాంటి ప్రథమమైన నాయకులు గుర్తింపు గొర్రెలేదంటే అలా బొలిశెట్టి సత్యనారాయణ గారికి ఇచ్చారు. ఆయన కూడా అలో లక్ష్మణ్ ఎడిస్తేనే కానీ టికెట్ రాలే కదా. సో ఇంత మానసిక క్షోభకు గురి చేసే నాయకుడిని ఏమంటారు సార్? కందుల దుర్గేష్ కూడా రాజమండ్రిని తీసుకెళ్ళి లోకేష్కి చెప్పాల్సిందే. ఇక్కడ చల్లని వాళ్ళు అక్కడ చెల్లుతారా, అధికారులకు ట్రాన్స్ఫర్, ఈ చెత్త అక్కడేస్తే అవుతుంది, బంగారం అవుతుందా అన్నాడు. ఆయనంటే చిన్నపిల్లడు అండి, పార్కులు ఆడుకుని పిల్లల్ని పట్టుకుని మీరు ఆడికి చెప్పమంటారు. అంత పెద్ద మనిషి చంద్రబాబు నాయుడికే పట్టుకుని ఆయన తాడేపల్లిగూడెం ఇట్లా పరిసర ప్రాంతాల్లో మాట్లాడిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఆ పుట్టమది మహేష్ గారిని తీసుకొచ్చి ఆడ పెట్టాడు. కనీసం కారుమూరి నాగేశ్వరరావు గారి నియోజకవర్గం ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా టెరిటరీస్ కూడా తెలియకుండా చంద్రబాబు నాయుడే మాట్లాడాడంటే నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అన్న మాటకి ఒక్క నిమిషం కూడా కట్టుబడకుండా పారాచూట్ వేసుకుని తీసుకొచ్చాడు. రాయలసీమ యోధుని తీసుకొచ్చి మన కారుమూరి సునీల్ మీద పెట్టిండు. అప్పటికి ఒక్కరోజు ముందు మాట్లాడిన మాటకి నెక్స్ట్ డే మాటకి కూడా కట్టుబాటు లేకుండా ఈ ప్రజాస్వామ్యంలో అధికారమే పరమావధం చేస్తున్న ఒక వికృత రాజకీయం ఈ అపోజిషన్ ఎన్డీఏ కూటమికి చెల్లింది సార్. అవతల బీజేపీ పార్టీ కూడా నిక్కచ్చిగా నిస్వార్థంగా పనిచేస్తున్న బీజేపీ యోధుల్ని కన్సిడర్ చేయకుండా అందరినీ పారాచూట్ బ్యాచ్లకి టికెట్లు ఇచ్చారు. నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ప్రజారాజ్యం 2 కాబోతోందా? ఎప్పుడూ అయిపోయింది సార్. ఇప్పుడు ఆయన వచ్చి నోట్లోంచి సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అని ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాడు. విలీనం అయిపోబట్టే కదా. వెన్ యూ హ్యావ్ అన్ హోల్డ్ యూ విల్ టాక్. నీ హోల్డ్ పోయిన తర్వాత పక్కోడు ఏం చెప్తే అది జేఎం చంద్రన్న పాటను ఒరిజినల్ రిలిక్స్ తెచ్చుకోవడమే. ఇక్కడ నీకు వీటో పవర్ ఎక్కడుంది?
21 సీట్లు ఇస్తున్నాం, 24 ఇస్తాం, 35 నుంచి మొదలైంది, 35 నుంచి 24, 24 నుంచి 21, 21లో మా వాళ్ళకి టికెట్లు. ఇవన్నీ ఎవడు భరిస్తాడు? సబార్డినేట్సే భరిస్తారు. ఒక పార్టీ నాయకుడు ఒక సబార్డినేట్గా బిహేవ్ చేస్తున్నాడంటే విలీనం అయినట్టే కదా. అంటే తన పార్టీకి, అంటే ఆయన పోతిన మహేష్ తన ఈ పార్టీకి భవిష్యత్తు లేదని పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది. అందుకే ఎవరికి టికెట్లు కూడా రేపో మాపో దాన్ని తాకట్టు పెట్టేబోతున్నారు, అంటే ప్రజారాజ్యం 2 చేయబోతున్నారు అనేది. అంటే ఇది ప్రజారాజ్యం పార్టీ టికెట్లు ఇవ్వకపోవడం మ్యాటర్ వేరే సార్. ఇక్కడ ఈ పార్టీలో జనసేనలో టికెట్లు రాకపోతే దాన్ని ఆయన ఏమంటున్నాడంటే ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు, ఇది ప్రజారాజ్యం 2 కాబోతోంది. సార్ ఒక మాట చెప్పనా, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే డబ్బులు నలుకుంటాడు కదా. అరే బాబు మీరు 10 ఏళ్ళ పాటు నాతో పాటు కష్టపడే టికెట్లే మన ఎలాగో పుట్టుమలిపోయే కార్యక్రమం కాబట్టి మా 10 మందికి 10 రూపాయలు తీసుకుని పంపించమనండి, రాసమర్యాదల్లో పంపించడం అంటారు. ఇది ఎక్కడ దరిద్రం అండి? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళని వాళ్ళు పరిరక్షించుకునే నేపథ్యం ఉన్నప్పుడు పరిరక్షణ కూడా చేసుకోకుండా గాలికి వదిలేసి ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ 25 సార్లు అంటే ఒకరోజు తిరిగి 4 రోజులు జ్వరం పెట్టుకున్నాడు, వాళ్ళ ఫామ్ హౌస్లో కూర్చొని పోతున్న మనిషిని పిలుచుకొచ్చి డిస్కషన్ అట్ట టికెట్ ఇవ్వమని ఎప్పుడు చెప్పాలి? ఇది అట్లీస్ట్ వీళ్ళిద్దరు హెల్త్ బాగాలేదు కదా సార్, జ్వరం వచ్చింది, ఫారం కోడ్ని తీసుకొచ్చి బయట పెడితే ఏమవుతుంది సార్? టింగని కొనుక్కోళ్ళ కూర్చుంటుంది. రోజు ఆ కార్వాన్లోనూ ఏసీ గదుల్లో కూర్చోబెట్టాడు ప్రజానాయకుడు ఎక్కడ అవుతాడు సార్? ఇప్పుడు మేము మాటకు వస్తే చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ ప్రజల్లో ఎలా వెళ్తున్నారు? ఎండ వాళ్ళ ఒక్కడికే ఉందా? పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఉందా? వీళ్ళకి లేదా? ఎండనక వాననక తిరిగేవాడు రాజకీయ నాయకుడు, వాడిని యోధుడు అంటారు. అలాంటి యోధ శక్తి కూడా లేకుండా అదే చెప్తున్నాను. పాము పులి తర్వాత ఏంటంటే పిల్లలు తింటాయని కథలు వినడానికి ప్రత్యక్ష సాక్షి ఎవడంటే పవన్ కళ్యాణ్. ఆలోనే తినుకుని కూర్చున్నాడు పోతున్న మహేసినటువంటి. ఎవరైనా కడుపు కారణం తిన్నాడు ఎవడైనా అట్లీస్ట్ మా వాళ్ళు ఈ 10 మందో 15 మంది వీళ్ళ తర్వాత మిగిలిన వాళ్ళు నువ్వు ఎవరిని ఇచ్చినా మేము ఎంటర్టైన్ చేసుకుంటామని చెప్తాడు. వాళ్ళనే పనంగా పెడితే ఇది ఎక్కడ నాయకత్వం అండి? ఎవరికి ఉత్తరించడానికి వెళ్ళు? ఓ భీమవరం అంటాడు, గడికేమో భీమవరం నుంచి పారిచ్చిపోయి గాజువాక్ అంటాడు. ఈ 2 దగ్గర ఆర్తపల్లం పెడితే వాళ్ళు తీసుకొచ్చి పిఠాపురం అంటాడు. ఈ పిఠాపురంలో కొన్ని నిలకడ ఉందా? ఓ స్థానికత లేదు, ఓ స్థానిక నాయకుడు లేదు. అక్కడ కూడా వర్మ కడుపు కొట్టి ఇక్కడ తీసుకొచ్చి పిఠాపురం టికెట్ ఇచ్చారు. పోనీ అక్కడ నువ్వు చూసుకో, ఇది కరెంట్ పాస్ ఆటలాడుతాం చూడండి చిన్నప్పుడు, నాకు ఒంట్లో బాల్ నువ్వు చూసుకొని మళ్ళీ వర్మకే చేతికిస్తాడు. అలా వర్మ క్యాడర్ అంతా కింద ఎలా రగిలిపోయినారో తెలుసా సార్? వర్మ కూడా రగిలిపోతున్నారట, పైకి ఏదో ఉన్నారని వాళ్ళు ముఖ్యంగా అదే సార్. ఇవాళ రఘురామకృష్ణరాజు విషయంలో కూడా కళ్యాణ్ గెలిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు, వాళ్ళ కుమారుడు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. ఏం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏ మావం పెట్టుకుని మాట్లాడతారు వర్మ క్యాడర్లో. సెకండ్ స్టేట్ లీడర్లకి ఎమ్మెల్సీలు ఇస్తాం, ఎంపీలు ఇస్తారంటే మనం అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం, వాళ్ళు రోజు రాజకీయాల్లో ఉంటున్నారు కదండి. కాంట్రాక్ట్లు ఇప్పిస్తాడు. తెలుగు ఉంది వాళ్ళకి, రాజ్యసభ కానీ ఎమ్మెల్సీలకు కానీ అసెంబ్లీలో ఎమ్మెల్సీలకి మండలికి కానీ 28 దాకా 29 దాకా అవకాశం లేదని ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఎక్కడ ఉన్నారండి వీళ్ళు? వీళ్ళ రాజకీయ నాయకులు. ఇంకొక మాట సమాధానం చెప్తారా? పోతిన మహేష్ మాట్లాడుతూ రేపు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గృహప్రవేశం చేస్తున్నారు, ఆ గృహప్రవేశానికి అన్నా లెజెనోవాతో కలిసి ఆయన రావాలి అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ కర్ణుడి సాగుకు 100 కారణాలు ఎత్తుక్కుంటున్న పవన్ కళ్యాణ్కి ఏడు చెప్పాడు, నాకు ఒంట్లో బాగోలేదు రావట్లేదని ఇవాళ ఎగ్గొట్టాడు ఎరమంచిలి. ఇప్పుడు రేపు పొద్దున గృహప్రవేశం అని చెప్పి పెట్టగదికి మళ్ళీ అక్కడి నుంచి ఎగేసుకొని రావాలి కదా. ఈ జ్వరం అన్న దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఈయన ఒక సలహా ఇచ్చినట్టే చెప్పాలి. ఆమె ఎక్కడ రష్యాలోనో సింగపూర్లోనూ ఉంది, ఏడొస్తుంది ఆవిడ? ఆవిడ వచ్చే పరిస్థితి కూడా లేదు. సో ఇలా దాంట్లో ఎక్కడ తీసుకొస్తారు, ఏం చేస్తారు? రైట్. సో వీళ్ళకి ఏంటంటే సార్ అపవాదులు మోసి 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 ఆ పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత హననం మీద పాపం ఇలాగ బ్యారికేడ్లో నిలబడ్డారు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళకి వచ్చిన కష్టం ఇది, అంతకని ఇంకేం లేదు. ఎస్ సుందరం శర్మ గారు, ఏంటి మీరు పనిచేసి వచ్చారు, ప్రజారాజ్యంలో చాలా కీలకంగా వ్యవహరించారు కదా, ఏం ప్రజారాజ్యం 2 అయిపోతుంది అంటున్నారు ఈయన పోతిన మహేష్. అసలు ఏంటి పోతిన మహేష్ లాంటి, ఇంతకుముందు నేను అన్నాను కదా పట్టుమని 10 మంది లీడర్లు లేరు సార్, లెక్కేస్తే పేర్లు తెలిసిన వాళ్ళు, రాష్ట్ర ప్రజలకు తెలిసిన వాళ్ళు, మీకు నాకు కాదు, రాష్ట్ర ప్రజలకు తెలిసినటువంటి పేర్లు పట్టుమని 10 చెప్పమంటే వరుసగా చెప్పమంటే ఒక 4-5 దగ్గరకు వచ్చి ఆగిపోతారో ఆలోచిస్తారు, ఈ నాయకుడు ఆ నాయకుడు ఎవరన్నా ఉన్నారా అని. ఈ వాళ్ళల్లో ఒక 5-10 మంది తీసుకుని పోతిన మహేష్ పేరు కూడా వినిపిస్తుంది. ఆయనే వదిలేశారు ఇప్పుడు పార్టీని. ఈశ్వర్ గారు, మీకు మిత్రులిద్దరికీ కూడా నమస్కారం. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, అది పోతిన మహేష్ గారైనా కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే, పాపం ఇందాక అతను ఒక మాట నిజంగా అన్నాడు, మేమంతా నమ్మాము, మా నాయకుడు అంటే ఎట్లుండాలో మోసపోయాము అని చెప్పని అన్నారు. కానీ కొంచెం లేట్ అయింది అంతే ఆయనకి. కానీ పవన్ కళ్యాణ్ గారిలో నిజాయితీ ఉంది. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు ఏమనంటే, నేను నాయకుడిని కాదు, నెంబర్ 1 చెప్పాడు ఆయన, నాకు నాయకత్వ లక్షణాలు లేవు, నాకు పార్టీ నడపడానికి రాదు అని చెప్పాడు. అయితే మనకంటే బెటర్ గా టీడీపీ ఉందని చెప్పాడా? టీడీపీ ఉద్దేశం ఇదేనా? చెప్తాను చూడండి, మీరు చెప్పిన ఇక్కడ కూడా చెప్తాను చూడండి. మనకు పోల్ మేనేజ్మెంట్ తెలుసా? లేదు. ఆర్గనైజ్ చేయటం బలం ఉందా? ఆర్గనైజ్ చేసేటువంటి
బలముందా? లేదు. తెలుగుదేశం పార్టీతో మనం పోటీ పడగలమా? లేదు. సంస్థాగతంగా పాతుకుపోయినటువంటి తెలుగుదేశం తోటి పోటీ పడగలమా? అది కూడా చెప్పండి. 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు మనకు ఉన్నారా? లేరు. 1000 మందికి 50 రోజులు డబ్బులు ఇచ్చే సత్తా మన నాయకత్వానికి ఉందా? లేదు. ఇవన్నీ చెప్పాడు ఆయన. మనం అప్పుడు నేను అప్పటి నుంచే చెప్తున్నా, బాబు ఇది అయిపోయింది అని చెప్పానంటే పాపం మన పోతిన మహేష్ వీళ్ళు ఏంటంటే పాపం తెలియక ఆ ముందుకు అట్లా పరిగెత్తారు అంతే. కానీ ఆయన నిజాయితీగా చెప్పేశాడు మనం తెలుగుదేశమే మంది అని. అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కడ మోసపోయారంటే, నాకు షణ్ముఖ వ్యూహం ఉంది, వ్యూహాలను నాకు వదిలేయండి, మీరు పని చేయండి అంటే నిజమేనేమో మన నాయకుడేమో అని అనుకున్నారు. కానీ ఆయన మొదటి నుంచి వీళ్ళని మోసం చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అని చంద్రబాబు గారు మొదట్లోనే చెప్పాడు. 2019 ఎలక్షన్స్ లో సినిమా వాళ్ళకి ఎందుకు రాజకీయాలు అన్నాడు చంద్రబాబు గారు. అన్నందుకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా వీళ్ళని మోసం చేసిన మాట వాస్తవం. అయితే ప్రజారాజ్యానికి దీనికి ఒక తేడా మాత్రం ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు 6 నెలల్లోనే పోటీ చేసి 18 సీట్లు సంపాదించి 75 లక్షల ఓట్లు సంపాదించాడు. మరి మన PK1 ఎందుకు సంపాదించలేకపోయాడు? తను కూడా ఎందుకు తిరగలేకపోయాడు 2019లో అంటే, ఆ రోజున కూడా ఇంకో మోసం ఏంటంటే చంద్రబాబు దగ్గర నుంచి బయటికి వచ్చి చంద్రబాబు గారికి సపోర్ట్ చేశాడు. అందువల్లే అసలుకే మోసం జరిగింది. అదే ప్రజారాజ్యంలో చిరంజీవి గారు నిస్వార్థంగా పోటీ పడ్డాడు. సరే, పెద్ద ఒక పక్క మన రాజశేఖర రెడ్డి గారు, ఒక పక్కన చంద్రబాబు మధ్య పోటీ పడి కూడా 75 లక్షల ఓట్లు సంపాదించుకుంటే ఎంతసేపటికి కూడా మన PK2 PK1 ఎంతసేపటికి కూడా జగన్ గారిని ఓడించాలా, ఓటు చేయకుండా చూడాలా. ఒక రకమైనటువంటి పొలిటికల్ గా ఒక లీడర్ కి, ఒక నాయకుడికి ఉండాల్సినటువంటిది లేదు. పోతిన మహేష్ గారు చెప్పింది ఇంకొకటి కూడా చెప్పాలి. ఆయన ఏం చేశాడు, నేను గెలుస్తాను, నేను ముఖ్యమంత్రిని అవుతాను, మనం ఈ రాష్ట్రాన్ని ఇట్లా పరిపాలిద్దామని చెప్పకుండా చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకుడు కావాలి, ఆయన యొక్క అనుభవం మనకు కావాలి అని చెప్పుకుంటూ తిరిగాడు. ఇంకొకటి కూడా చెప్తున్నా, అసలు రెండో ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బయటికి వచ్చి నేను అన్కండిషనల్ గా మన ఆయన పేరేంటి చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నాను లేకపోతే ఎట్లా అని అన్నాడో, ఆ రోజునే ఆయన ఒక రకంగా చెప్పాలంటే సరెండర్ చేసేసాడు పార్టీని, తెలుగుదేశం పార్టీకి. ఒకటి చెప్పండి, పోతిన మహేష్ మాట్లాడింది విన్నారు కదా మీరు. ఈ ఎలక్షన్స్ తర్వాత జనసేన పార్టీ ఉంటుందా? ఏ బీజేపీలోనో ఏ టీడీపీలోనో విలీనం అయిపోతుందా? ఏంటి పరిస్థితి అంటే ఒకటి అదొక్కటి చెప్తున్నాను. ఆ రకంగా ఏం చేశాడంటే రెండోసారి పార్టీని మన వాళ్ళు ఎవరు కూడా గుర్తించలేకపోయారు. ఎవరు? ఈ పోతిన మహేష్ గారు వీడు. ఇవాళ పోతిన మహేష్ గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎత్తేస్తాడు అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు 2014లో ఏం చేశాడు, వచ్చాడు, పోటీ చేయకుండా చంద్రబాబు గారితో వెళ్ళాడు. 2019లో చంద్రబాబు గారు అన్నారు వద్దు నువ్వు పోటీ చేయకూడదు, విడిగా చెయ్యి అన్నారు. విడిగా చేశాడు, అయిపోయింది. ఇప్పుడు మన ఇద్దరం మళ్ళా కలవాలి అన్నాడు, ఎస్ఆర్ అన్నాడు, మళ్ళా కలిశాడు. ఇప్పుడు రేపు చంద్రబాబు గారు ఏం చెప్తాడో చూడాలి. ఈ 4-5 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటాడు, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు సినిమాలో అవి ఇవి చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ లాస్ట్ మినిట్ లో వస్తాడు. అప్పుడు ఏం చెప్తాడో ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు బీజేపీ తోటి 2020లో అంత పాచిపోయిన లడ్లు అని చెప్పానని బీజేపీ తోటి ఎవరు చెప్తే చేరాడు? అదే బీజేపీ తోటి ఇవాళ ఎందుకు ఈ రకమైనటువంటిది చేస్తున్నాడు అంటే, ఇదంతా చంద్రబాబు గారు పెట్టినటువంటి జనసేన పార్టీ. ప్రజారాజ్యానికి దీనికి ఒక రకంగా సంబంధం లేదు. జనసేన పార్టీ పెట్టిందే చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసినా ఏం చేసినా చేసేదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు. అయితే చంద్రబాబు గారికి ఒక ఇది ఉంది. ఇందాక మా ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు గారు లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎండల్లో తిరగటలేదా అని చెప్పారు. ఎండల్లో తిరుగుతున్నారు కరెక్టే, కానీ మా చంద్రబాబు గారు కూడా ఏం చెప్పారు జైల్లో ఉన్నప్పుడు, నాకు ఏసీ లేదు అన్నాడు. అంతేకాదు నేను బయటకు వస్తే నాకు ఇదున్నాయి అన్నాడు, అసలు నాకు ఇదైపోతుంది అన్నాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏసీ లేకుండా తిరుగుతున్నాడు, వెనకాల అంబులెన్స్ లేకుండా తిరుగుతున్నాడు, ఒక పెద్ద డాక్టర్ లేకుండా తిరుగుతున్నాడు. అంటే వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా చంద్రబాబుతో పాటు ఎండలో దిప్పి చూపించాలి. ఎట్లా ఇస్తావయ్యా నువ్వు మెడికల్ రిపోర్ట్ అని ఆయన తీసుకురావాలి సార్. రాష్ట్ర ప్రజలందరూ వెళ్ళాలి, ఆయన పట్టుకొచ్చి చంద్రబాబుతో పాటు ప్రతి సభలోనూ ఆయన్ని ప్రజెంట్ చేయాలి. అక్కడ అలా తీసుకొద్దాం ఉన్నప్పుడల్లా అంబులెన్స్ లో ఆయనే పడుకుంటారు. ఆయన అదే చూపించాలి రాష్ట్ర ప్రజలకి, ఆ డాక్టర్ని చూపించాలి. ఇలాంటి డాక్టర్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పడానికి. మర్చిపోయారు, మీరే ఉన్నారు కదా హార్ట్ కి ఎంత ఆ రోజున మన ఇద్దరు డిస్కషన్ బాగా చేశాం కదా, హార్ట్ కి ఇదని చెప్పానని. ఏమైందా హార్ట్ ఎక్కడ? శర్మ గారు హృదయం లేదని వాలంటరీ వ్యవస్థ మీద చేసిన దానికి 64 లక్షల మంది వితంతువులు కానీ ముసలి వాళ్ళు కానీ పడుతున్న బాధకి నాకు హృదయం లేదని ప్రూవ్ చేశాడు ఆయన. అంతకన్నా ఇంకేం కావాలి? ఎక్కడ ఉందండి? ఆ పచ్చ మీడియా వెళ్ళిపోయింది, దాంతో ఇబ్బంది పడుతున్నాడు. కన్క్లూడ్ చేయండి సార్ ఈ పాయింట్ ని.
Yes. అయితే చివరిగా సార్ ఒక్కటే చెప్పండి. ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి అతను జన సైనికులని పచ్చిగా మోసం చేసిన మాట వాస్తవం. ఎంతో మంది యువతని ప్రత్యామ్నాయం లేకుండా ఈ రాష్ట్రంలో ఒక రకంగా రాజకీయంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు. ఎందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయాల్ని ఈ దేశ ప్రజాస్వామ్యం ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ చంద్రబాబు గారు లాంటి వాళ్ళ దగ్గరికి చేరి ప్రత్యామ్నాయం కింద నేను ఉంటాను అని చెప్పని 2019లో చెప్పి ఇవాళ వచ్చేసరికల్లా చంద్రబాబు గారితో కలిసిపోయి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలని, ముఖ్యంగా జన సైనికుల్ని, ముఖ్యంగా ఆ జన సైనికుల్లో జరిగినటువంటి యువతని ఇవాళ పోతిన మహేష్ అయినా ఇంకా కొంతమంది అయినా వాళ్ళందరినీ కూడా మోసం చేసిన మాట వాస్తవం. ఇందాక మీరు దుర్గేష్ గారి గురించి చెప్తున్నారు. నిజానికి దుర్గేష్ గారికి లాస్ట్ టైం రాజమండ్రి రూరల్ లాస్ట్ మినిట్ దాకా చెప్తానని చెప్పారని ఎందుకు మళ్ళా నిడదవోలుకు పంపించేశాడు అంటే ఇవాళ దుర్గేష్ గారు లాంటి వాళ్ళు బయటికి రాక మాట్లాడటం మానేచ్చేమో గానీ ఈయన కూడా ఏదో ఒక రోజున బయటకు వచ్చేటువంటి మాట్లాడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఈ పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు ఆయన పార్టీని నడిపాడు. పోతిన మహేష్ ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఆ జనసేన నడుపుతున్నదే నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారు ఎవరి ప్రకారం చేస్తాడు? చంద్రబాబు గారి యొక్క కళ్ళల్లో ఆనందం చూడటం కోసం తిరుగుతాడు. ఆ పార్టీలో మొన్నటి వరకు పనిచేసినటువంటి శేష్ కుమారి గారు ఆ పార్టీకి రిజైన్ చేసి సరోజ గారు, ఆమె ఎవరు మేయర్ కింద సరోజ గారు రిజైన్ చేశారు. పసుపులేటి సందీప్, పసుపులేటి పద్మావతి, గుడివాడ ఆర్కే, ఇంకా చాలా మంది రిజైన్ చేశారు. మన అమలాపురం నుంచి రాజాబాబు, సార్ చాలా మంది ఉన్నారు. శేష్ కుమార్ గారితో ఒక్క నిమిషం మాట్లాడదాం. శేష్ కుమార్ గారు శివశంకర్ గారు, పొలిశెట్టి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీ కోసం ఉన్నవాళ్ళు. వాళ్ళని వదిలేసేయండి. మీరు ఇక్కడ ఒక్క మాట అంటున్నారు. ఆమె ఇంకొకటి ఏమని చెప్పాడు, అమలాపురం దగ్గరికి వచ్చినప్పుడు కాపులు బీసీలు మనకు కలిసి ఉండాలి అన్నారు. మరి శక్తి బలిజలకు ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు? అమ్మాయిగా చెప్పారు సరోజ గారు, కాకినాడ బయటకు వచ్చి చెప్పారు. కాబట్టి మొదటి నుంచి కూడా జనసేన పార్టీని ఆడించింది, జనసేన పార్టీ ఆడింది చంద్రబాబు కనుసన్నల్లోనే. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎట్లా ఆడుతోందో అదే రకంగా జనసేన పార్టీ ఆడుతోంది. శేష్ కుమారి గారు మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి రిజైన్ చేసి బయటకు వచ్చారు. వారితో ఒకసారి మాట్లాడదాం. శేష్ కుమారి గారు, ఏంటి వరుస పెట్టి ఇలా మీరు మీ తర్వాత కూడా చాలా రాజీనామాలు జరిగాయి, మీరే ముందే గ్రహించి వచ్చేసినట్టున్నారు. ఇప్పుడు పోతిన మహేష్ కూడా రిజైన్ చేశారు. ఏంటి ఈ పార్టీ పరిస్థితి ఏంటి? ఆయన చెప్తున్నట్టు ఇది ఉంటుందా, ఎలక్షన్స్ తర్వాత ఉండదా ఈ పార్టీ? అసలు భవిష్యత్తు దీనికి ఒక గమనం ఉందా లేదా? భవిష్యత్తులో ఈ పార్టీ అనేది ఉంటుందా ఉండదా? జనసేన పార్టీ అన్నది ఉండదండి. ఎందుకంటే 7 నెలల క్రితం నన్ను ఇన్ఛార్జ్ గా తీసి అంటే పిఠాపురం నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చాను నేను. ముక్కు మొహం తెలియకుండా 28,000 ఓట్లు 15 రోజుల్లో వచ్చినాయి నాకు. అలాంటిది పిఠాపురం ఈ విన్నింగ్ స్టేజ్ కి తీసుకొచ్చాక ఆ రోజు నన్ను ఎందుకు తీశారో చెప్పకుండా మొహం చాటేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ రోజు వర్మ గారి ఇంటికి వెళ్లి కాళ్ళు పట్టుకునే స్థితి ఆయనకు వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు అసలు స్థానిక సంస్థల ఎలక్షన్స్ నే ఆయన పాల్గొనలేకపోయాడు. ఈ రోజు వర్మ తోటి అక్కడ జెండాలు కాల్పించి పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి ఎవరో కాదండి, ముందు చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు. ఆ విషయం ఆయనకి అర్థం కావట్లేదు. మనోహర్ ని నెంబర్ 2 అని చెప్పి పార్టీలో తిప్పి పార్టీని అతనికి వదిలేసి ఇతను టీ టైం మత్తులో ఉన్నాడో ఏ మత్తులో ఉన్నాడో మరి పార్టీని వదిలేసి ఇన్ఛార్జీలను బలపడినవ్వకుండా ఎవడో 10 లక్షలు ఇస్తే ఎవడో 1,00,000 ఇస్తే అది నీదే సీటు అని చెప్పి ప్రతి ఒక్కరిని మోసం చేసి వీళ్ళు అసలు కాపులు పార్టీ అని పాపం కాపులందరూ ఎగబడ్డారు. అంటే నేను కూడా కాపు బిడ్డనే అనుకోండి. కాపులకి న్యాయం చేశాడా లేదా అన్నది పక్కన పెడదాం. మరి బీసీలకి ఏం న్యాయం చేశాడు, ఎస్సీలకి ఏం న్యాయం చేశాడు? ఏ కులం కనబడితే ఆ కులం నేను ఓన్ చేసుకుంటున్నాను, నేను ఆ కుల బిడ్డను అని మాట్లాడే పవన్ కళ్యాణ్ అసలు 21 సీటుకి ఎవరికి పాలికాపుతనం చేసుకున్నాడు అన్నది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎవరికి అమ్ముడుపోయాడు? 21 సీట్లకి అమ్ముడుపోవాల్సిన అవసరం ఏమన్నా? 21 కూడా ఎన్ని ఇచ్చాడండి? నిజమైన జనసేన నాయకులకి ఏమన్నా ఒక 5-6 దక్కాయా? మాక్సిమం అన్ని కూడా చంద్రబాబు నాయుడు టిక్కు పెట్టిన సీట్లండి. అంతే తప్ప 4-5 ఉన్నారు, వాళ్ళు కూడా చచ్చి చెడి తెచ్చుకున్నారు. కష్టపడి 4.5 సంవత్సరాలు మోసి
అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంటే తట్టుకుంటాం. ఎంతో కష్టపడి మోసిన చెట్టిబతులు రాజ్బాబు గారు ఉన్నారండి అమలాపురం. ఆయన నిజంగా అసలు పార్టీని బతికించాడండి. అమలాపురంలో 45,000 ఓట్లు వచ్చినాయి. ఆయన్ని అసలు తీసేందుకు కనీసం కూర్చోబెట్టి మాట్లాడాలన్న జ్ఞానం కూడా లేని పార్టీ ఉంటదా అని మనం అనక్కర్లేదండి. అది పార్టీ ఉండదు. అసలు పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. రాష్ట్ర ప్రజలకు చాలా ఆసక్తి ఉంది పిఠాపురం పైన. ఆయన పిఠాపురంలో పరిస్థితి అంటే అయోమయ పరిస్థితిలో ఉన్నారండి. అక్కడ టీడీపీ వర్మతో పని చేయలేరు. అక్కడ ఇన్ఛార్జ్ లేరు. ఇన్ఛార్జిని కూడా మర్రెడ్డి శ్రీనివాస్ గారు అని చెప్పి ఎవరినో అక్కడ అనపర్తి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారట. హైదరాబాద్ నుంచి వస్తారండి. బ్రోకర్ 1, బ్రోకర్ 2, బ్రోకర్ 3లో బ్యాచ్ ఉంది. హైదరాబాద్ నుంచి వస్తారు వాళ్ళు. ఆ బ్యాచ్ తీసుకొచ్చి నితిన్ రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇన్ఛార్జ్ వేసేసారని మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చిన బ్యాచ్ ఎవరండి? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన? ఇప్పుడు పిఠాపురం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాడు ఒక బ్యాచ్ ని. ఆ బ్యాచ్ అందరికి రాజకీయ ఓనామాలు కూడా తెలియదు వాళ్ళకి. రాజకీయం అంటే ఏమిటో తెలియని అయోమయంలో కొట్టుకుండి నువ్వు 10 రూపాయలు ఇస్తావా, నువ్వు 10 రూపాయలు ఇస్తావా అని అందరిని అడుక్కుని ఆ 10 రూపాయలు ఇస్తే పవన్ కళ్యాణ్ తో ఫోటో తీయించే పనికిమాలని ఎదవల్లందరినీ తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టాడు. పిఠాపురం ప్రజలు అమాయకులు గనక వాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో జన సైనికులు, కానీ ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు నమ్మే పరిస్థితిలో లేరండి ఎవరు కూడా. రైట్. నాకు ఒక విషయం చెప్పండి, ఎట్లుంది అక్కడ ఎండలు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ తట్టుకోలేకపోతున్నారంట. ఆయన వారం 10 రోజులు రెస్ట్ తీసుకున్నారు, మళ్ళీ ఒక రోజు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఏంటి ఎండలు ఎక్కువ మండిపోతున్నాయా పిఠాపురంలో? ఎండలు 2 రోజులు షూటింగ్ అండి. షూటింగ్ ఇప్పుడు ఇల్లు ఓపెనింగ్ అని షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఆ షూటింగ్ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయన. ఎండకి తట్టుకోలేడు, దేనికి తట్టుకోలేడు ఆయన. ఒక మీటింగ్ మాట్లాడాక మన్నాడు పడిపోతాడు ఆయన. ఎండకి తట్టుకోలేక ఎన్ని రోజులు, వారం రోజుల పాటు కనపడలేదు కదా మీ పిఠాపురంలో? ఎవరు లేరండి, జనాలు అందరూ అయోమయంలో ఉన్నారు. ఏం చేయాలి? కమిటీలు వేసామంటున్నారా? కమిటీల్లో ఏ బాధ్యత ఎవరికి అప్పచెప్పలేని పరిస్థితి ఉందట అక్కడ. రైట్. థ్యాంక్ యూ అండి శేష్ కుమార్ గారు, ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అవుతు శ్రీధర్ గారు ఏం చెప్తారు సార్ ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి? 1 by 1 ఒక్కరొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. 2024 ఈ ఎన్నికల తరువాత ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందనేది ఫలితాలు వచ్చాక చూడొచ్చు, కానీ ఆ తరువాత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నమస్కారం అండి, ప్రేక్షకులకి నమస్కారం అండి. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్స్ ముందు ఒక మాట చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలన చేస్తే నేను సినిమాలు చేసుకుంటానని చెప్పి. కరెక్ట్, భలే గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకు ఎన్ని సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు వెళ్తుంది కూడా హరిహర వీరమల్లు షూటింగ్ కను వాటికి వాయిస్ డబ్బింగ్ ఇవ్వటం కోసం అనేది. ఎలక్షన్లు ఇంకా 20 రోజులు 25 రోజుల్లో ఎలక్షన్ ప్రక్రియ మంచి పీక్ స్టేజ్ కి వెళ్లే పరిస్థితిలో, 4 రోజులు ఇంకా 10 రోజుల్లో ఎలక్షన్ అయిపోతున్న పరిస్థితిలో కనీసం ఈ మనిషికి సీరియస్ గా లేకపోతే పొలిటీషియన్ గా లేకపోతే వడదెబ్బ తగిలి వెళ్ళారట కదా హైదరాబాద్ కి. వడదెబ్బ తగిలింది ఎండల్లో తిరిగి అంటున్నారు కదా. అదేనండి నేను చెప్తాను. కనీసం 20 రోజులు 40 రోజులు కూడా ప్రజలతో ఉండి ప్రజలకి విశ్వాసం కల్పించలేకపోతే ఆయన ఏం నాయకుడు అవుతాడు? ఇదే ఫీలింగ్ ఆయన పోతిన మహేష్ గారు చెప్పారు. గతంలో కూడా మనం ఒకసారి మీరు గమనిస్తే ఆయన ఇది చూడండి, ఒక రోజు పాదయాత్ర అని చెప్పి విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చిన తర్వాత కరెక్ట్ గా 2 కిలోమీటర్లు నడిచేసేసి సమస్యలు పడిపోయాయని చెప్పి వెళ్ళిపోయారు. సో స్టెబిలిటీ లేదు, ఒక కన్సర్న్ లేదు, ఒక ఇది చెయ్యాలి అనేది లేదు. ఆయన ఏ మాట మీద కూడా ఒక్కసారి కూడా అదే స్టాండ్ మీద ఉండరు. ఒకసారి ఏమంటారు, అమరావతి ఎవరి కుల రాజధాని అమరావతి అని చెప్పి 2019 ముందు మాట్లాడారు. 2019 తర్వాత చేసేటప్పుడు లేదు, మనం అందరం కలిసి చంద్రబాబు నాయుడు చంకలో ఎక్కేసి మనం అమరావతి వెళ్ళాలని చెప్తారు. అలాగే 2019 ముందు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే ఐవైఆర్ కృష్ణారావు గారు, ఇదే మేధావుల జేపీ గారు వీళ్ళందరినీ పెట్టుకుని 77,000 కోట్లు కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలి విభజన హామీల కింద, ₹1 ఇచ్చింది అన్నారు. వీటి గురించి కానీ లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ
ఏ రోజైనా ఒక్క రోజు బయట మాట్లాడారా? పోనీ మోడీ గారితో నేను మాట్లాడానని చెప్పారా? ఏ విధంగా ప్రజలు ఈయన నమ్ముతారండి? చిరంజీవి గారు కనీసం కొంత కమిట్మెంట్ ఉంది, ఆ కమిట్మెంట్ తో పాటు సుందరరామ్ గారు శరత్న చెప్పినట్టు ఏదో ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. సో ఆయన చెట్టు నీడ చెప్పుకొని అక్కడి నుంచి ప్రజారాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ పోతిన మహేష్ కానివ్వండి, కొంతమంది ఎవరైతే ఇప్పుడు దుర్గేష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇందాక మేడం గారు వీళ్ళందరూ కూడా ప్రజారాజ్యంలో కొద్ది గొప్ప పనిచేసి ఆ పార్టీ అలా అయిపోయింది, ఈసారి గట్టిగా నిలబడదాము అని చెప్పి 10 సంవత్సరాల నుంచి చేసి వచ్చిన తర్వాత ఈయనిచ్చే సందేశం ఏంటండి? సో బెటర్ ఆపర్చునిటీ ఏంటంటే ఈసారి ఆయన ఏ స్థాయికి పడిపోయాడు అనేది అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని పాతాల్లోకాన్ని తొక్కేస్తాను, వైఎస్ఆర్సీపీని పాతాల్లోకాన్ని తొక్కేస్తానన్న మనిషి పిఠాపురంలో నామినేషన్ వేయడానికి చంద్రబాబును ప్రాధాయపడాల్సి వచ్చింది. చంద్రబాబు దగ్గర ఉన్న ఒక మనిషి దగ్గర వెళ్ళి అతను బెదిరిస్తే ఆగిపోయి తర్వాత అతన్ని బతిలాడుకోని చెప్పాల్సి వచ్చింది. ప్రజల్ని ప్రాధాయపడాల్సి వచ్చింది. ప్రజల్ని ప్రాధాయపడితే కాదు, ప్రజలకి నమ్మకం కల్పిస్తే ఓటేస్తారు, గెలిపిస్తారు. అలాంటి ఆయన గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుతున్నాం. ఈ పార్టీ ఉంటుందా ఉండదా చెప్పలేదు మీరు ఎలక్షన్ తర్వాత. సార్ మీకు అసలు ఈ పార్టీ ఇప్పుడే లేదండి, ఎలక్షన్ తర్వాత మీ దృష్టిలో ఇప్పుడే లేదా? వాళ్ళు పోటీ చేస్తుంది 21లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పండి. గెలవరా? పవన్ కళ్యాణ్ గెలవరా పిఠాపురంలో? ఖచ్చితంగా ఒక పలానా సీట్ మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పమని పిఠాపురం గెలవరా? పిఠాపురంతో సహా ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీ పార్టీకి చెప్పండి. నేను చెప్తానండి. మొన్న ముద్రగడ పద్మనాభం గారు ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే అందుట్లో ప్రజారాజ్యం వలన కేవలం పవన్ కళ్యాణ్ వలన నష్టపోయిన కాపులు 2500 మంది నుంచి 3000 మంది హాజరయ్యారు. వీళ్ళు అత్యధికంగా వీళ్ళు మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే, మనకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మనం ఏ విధంగా మన కమ్యూనిటీ ఏ విధంగా లాభపడింది. ఆయన మొహమాటం లేకుండా అదే పెద్దాపురంలో నేను రిజర్వేషన్ ఇవ్వలేను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు పాదయాత్ర టైంలో, 2018 టైంలో. సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పెద్దాపురంలో నుంచొని నేను కాపు రిజర్వేషన్స్ ఇస్తాను అని చెప్పిన వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఓటు అడుగుతారండి? ఇక్కడ ప్రజలను కన్విన్స్ చేయాలి కదా. కాపులు అత్యధికంగా ఉన్నటువంటి చోట పోటీ చేస్తే గెలుస్తారని లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కమ్మాసి అత్యధికంగా ఉన్నారని చెప్పి కుప్పం వెళ్ళి అక్కడ బీసీ ఓట్లు ఉంటాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల్లో రెడ్ల అత్యధిక ఓట్లు కాదు, అక్కడ బీసీ ఎస్సీ ఓట్లు ఎక్కువ. సో కులం మీద బేస్ చేసుకొని అవ్వాలి అంటే ఏ నాయకుడు సక్సెస్ అవరండి. మీరు అక్రాస్ కంట్రీ ఏ నాయకుడైనా తీసుకోండి, కుల సంఘాల్లో అగ్రెసివ్ గా ఉండే నాయకుడు గెలిచిన ఒక్క నాయకుడి పేరు చెప్పండి. రైట్ ప్రసాద్ గారు, ఒక్క విషయం మాట్లాడిన తర్వాత ఆపికే గురించి చెప్పండి. క్వశ్చన్ పర్టికులర్ అడుగుతున్నారు, జనసేన ఉంటుందా ఉండదా అని. అవును, నేను పోతిన మహేష్ చెప్పిన దాని ప్రకారం అడుగుతున్నా. నేను మంచి నిర్మాత ఉన్నంత కాలం ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సినిమా యాక్షన్ చేస్తూనే ఉంటాం సార్. చాలా మంచి నిర్మాత చంద్రబాబు నాయుడు సార్. రోహిత్ సినిమాలు అలానే నిర్మాత ఉన్నంత కాలం, మంచి నిర్మాత దొరుకుతున్నంత కాలము నా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పటికీ కూడా కొత్తగా నిర్మాత మళ్ళా అదే నిర్మాత వచ్చి ఇంకో సినిమా తీస్తానంటే వద్దనం సార్. ఓకే, బాగానే చెప్పారు, సినిమా పరిభాషలో చెప్పారు, బాగానే చెప్పారు. రైట్, ఒకసారి మీరు చెప్పండి సార్, నాకు అర్థం కాదు. ఇంతకు ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమన్నారంటే, నా మీటింగులకి 2000 మంది గోండాలను పంపించారు జగన్, 50 మందిని చంపే కుట్ర చేశారు. ఒకటి అయిపోయింది. మొన్న ఏమంటారంటే నన్ను బ్లేడ్లతో కోసేస్తున్నారు, నా సెక్యూరిటీని కోసేశారు, నన్ను కోసేశారు, చాలా డేంజర్ ఉంది ఇక్కడ అని అంటున్నారు. ఎండలు మండిపోతున్నాయి, వడదెబ్బ తగులుతోందని వెళ్ళిపోతున్నారు. అసలు ఏంటి ఇవన్నీ? నేను పాతాళానికి తొక్కేస్తాను, నువ్వెంత, నీ బ్రతికెంత అన్న వ్యక్తి అసలు ఏం చేస్తున్నాడు? ఈ స్టేట్మెంట్లు ఏంటి అతని నుంచి? కునుక్కోండి, ఎండలో పెట్టండి ఫారం కోడ్, నేను ఇంగని కునికేస్తుంది. అదే పవన్ కళ్యాణ్. మీరు వీళ్ళకి ఏంటంటే గట్టిగా అరుస్తాడు కదా సార్, స్టామినా బాగుంటుంది, ఇట్లా 2 చేతులు పెట్టుకుని ఆయన గుండెలు గుద్దుకుంటూ అరిచింది ఎప్పుడు చూడలేదు మీరు? వీడియోస్ ఎప్పుడు చూడలేదా మీరు? వెనకాల పవర్ ఉంటుంది, ఆ పవర్ పనిచేసినప్పుడు ఎవరైనా ఆవేశానికి గురవుతారు. ఆ పవర్ ఏంటో అందరికీ తెలుసు. నాకైతే తెలియదు కానీ మీరు చెప్తే తెలుసుకుంటారు అందరూ ఏంటి ఆ పవర్ అన్నది.
దేనికైనా సరే తెల్ల రంగులు ఉంటాయి సార్. జెండాలో తెల్ల రంగు ఉన్నట్టు తెల్ల రంగు విషయాల్లో ఎప్పుడైనా బయటపడినప్పుడు ఆ తెలుపు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికన్నా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రవచనాలు చెప్పడం చాలా సులువు. ఏం ప్రవచనం చెప్తున్నావు దానికి కన్ఫైన్ అవ్వడం అంతకన్నా కష్టం. ఈ బ్లేడ్ ఎందుకంటున్నారు అది బ్లేడ్? ఆ రోజు చిన్నపిల్లడికి Z+ కేటగిరీ ఇచ్చింది కదా. ఎంత పార్టీ అధినాయకుడే నాకే దిక్కుదేమని లేకుండా ఆడుకునే పిల్లలకి అంత Z+ కేటగిరీ, సర్పంచ్ కూడా కాదు అలాంటి లోకేష్ నాయుడికే Z కేటగిరీ సెక్యూరిటీ నాకెందుకు రాదు అన్నప్పుడు మేము పొత్తులు పెట్టుకున్నదే ఇట్లాంటి వాటి కోసం అన్నట్టుగా ఉంది వాళ్ళ ప్రవర్తన చూస్తాం. లేదా సినిమాలో బ్రహ్మానందం గారికి ఇంకో చనిపోయారు వేణు గారికి అలాంటి వాళ్ళకి చూపిస్తారు ఆ బ్లేడ్లతో చేస్తే మొత్తం బట్టలన్నీ సిరిపోయి కోస్తే కనిపిస్తుంది బ్లేడ్ ఘాటు కనిపించదా? అబద్ధాలు కనిపిస్తాయి సార్. అబద్ధాలు పునాదుల మీద ఏర్పడిన కొన్ని వ్యవస్థలు కొన్ని ఇవి ఎలా ఉన్నాయి పబ్లిక్ లో అంత పచ్చబద్ధం ఎలా చెప్తారు సార్? చెప్తారు ఏమో డెలిబరేషన్స్. అయ్యో బాబు అని అంతరేనక జయప్రద స్టోరీ నడిపిస్తున్నారు వాళ్ళు సింపతి కోసం. ఎంతసేపు వాళ్ళకి ఏదో 4 షేవింగ్ బ్లేడ్లు తీసుకొచ్చి ఆ గ్రూప్ లో జల్లేసి చూసారా ఇక్కడ దొరికాయని చూపిస్తారు, ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది కదా. ప్రతిదానికి మీకు ఒక విషయం తెలుసు, వాడి పడేసిన షేవింగ్ బ్లేడ్స్ తీసుకొస్తారు. వీళ్ళ అన్నగారి భార్య అన్న కొడుకు సినిమా ఒకటి ఉంటుంది, అందులో కాజోల్ రోల్ పవన్ కళ్యాణ్ ప్లే చేస్తే బ్రహ్మానందం రోల్ తెలుగుదేశం ప్లే చేస్తుంది. దే ఆర్ లివింగ్ ఇన్ హెలోజినేషన్స్. హెలోజినేషన్స్ ఏంటంటే ఏదో అయిపోతుందన్న భ్రమల్లో వాళ్ళు బతుకుతూ మిగిలిన వాళ్ళు కూడా అదే భ్రమల్లో ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నిస్తుంటుంది. మీరు సినిమా అంతా చూడండి, ఆద్యంతం కాజోల్ షీ వాంట్స్ టు ప్రూవ్ దట్ దిస్ ఫెలో ఇస్ రాంగ్ అని, బట్ అవుట్కమ్ బూమరంగా ఇటు తిరిగి ఆ కాజోల్ వెనకాతలు ఆ అమ్మాయే ఆ వెనకాతలు పడే పరిస్థితి వస్తుంది. సేమ్ ఇవాళ కూడా చూడండి, తెలుగుదేశం ఏం చెప్తే దాని వెనకాల పడే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కొత్తగా ఏమి ఉండదు. అంటే ఏంటంటే వీళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్, ఒకళ్ళు నాకు రూట్ మ్యాప్ ఇవ్వాలి అని మొదటి నుంచి ఏడుస్తున్న పవన్ కళ్యాణ్కి రూట్ మ్యాప్ బీజేపీ ఇస్తుందన్న హెలోజినేషన్లో మనకు చెప్తా రూట్ మ్యాప్ నిజంగా ఇస్తుంది చంద్రబాబు నాయుడు అని ప్రతి నిమిషం ప్రూవ్ చేస్తున్నాడు. మీరు గమనించారా? ఈ రోజు దాకా ఈవెన్ పోతుల మహేష్ గారు లాంటి వ్యక్తులు కూడా దే ఆర్ లివింగ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్ దట్ ద బీజేపీ ఇస్ గివింగ్ ఎ రూట్ మ్యాప్. బట్ బీజేపీకి అనుగుణంగా మా పార్టీని పరిరక్షించని కోతాట ఆడిస్తుంది పవన్ కళ్యాణ్ అని ఇవాళతో తేటతెల్లమైంది. రైట్. ఈ పీకేని కాసేపు పక్కన పెడదాం, ఆ పీకే దగ్గరకు వస్తాం. ఆయన ఏంటి అప్పుడప్పుడు వచ్చి నేషనల్ మీడియాలో రాష్ట్రంలో జగన్ ఓడిపోవడం ఖాయం, ఈ సంక్షేమాలతో గెలవడు, ఏదో ప్రొవైడర్ అనే ఒక పేరు వాడారు ఆయన. ఏంటి లీడర్కి ప్రొవైడర్కి తేడా తెలియకుండానే ఈ పీకే మాట్లాడుతున్నాడా, సందర్భానుసారం బయటకు వస్తున్నాడా? నాకు డౌట్ ఏంటంటే ఈ అవ్వాతాతల విషయం, పింఛన్ల విషయం, ఈ వాలంటీర్ల విషయం వచ్చి చంద్రబాబు ఉన్న అంతంత మాత్రం గ్రాఫ్ కూడా మరీ పాతాళానికి పడిపోతున్న సందర్భంలో పీకే లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. సార్ మీకు మాట చెప్పనా సార్, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రతినిధిని నాయకుడి కింద ఎన్నుకుంటారు, ఆయనే ముఖ్యమంత్రి. ఒక ప్రజాప్రతినిధి గెలిచిన వాళ్ళలో 175 నియోజకవర్గాల్లో ఒక నాయకుడిని ప్రతిష్ఠిస్తే ఆయన ఒక తండ్రి స్థానంలో రాష్ట్ర ప్రజలను పరిరక్షించాలి. మన నాన్న ఎప్పుడు మనకు ప్రొవైడరే, నాకు ఏది అవసరం ఉంటే దాన్ని ప్రొవైడ్ చేసేది మన నాన్న. అలా రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి స్థానంలో ఉంటాడు, ప్రజలకి ఏది అవసరమో దాన్ని ప్రొవైడ్ చేసేవాడే ప్రొవైడర్. అంతేకాని నాకున్న విజన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను అన్వయించుకుని నాకు ఎలా కావాలంటే అలా మూర్ఖత్వంగా పరిపాలిస్తానన్న దానికి ప్రజాస్వామ్యంలో ఈ రోజు దాకా ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని ఆ మొనాటమీని బ్రేక్ చేసిన వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించండి కావాలంటే, హుదూద్ తిత్లీ తుఫాన్ల అనంతరం కరోనా పాండమిక్ సిచ్యువేషన్లు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల సంక్షేమం చేసి ప్రజలకి జేబులో డబ్బులు రూపాయి పెట్టాడు. అది కూడా ఎలా కన్విన్సింగ్ చేశాడు సార్, విత్ అకౌంటబిలిటీ. మీకు ఉదాహరణకి నాకు విద్యుత్ ఛార్జీలు పెంచారు, లేదంటే పెట్రోల్ ఛార్జీలు పెంచారు, ఇవన్నీ నాకు తెలుసు. కానీ నేను కట్టిన ట్యాక్స్ నా ఇంటి ముందున్న పనిచేస్తున్న ఒక పని వాళ్ళకి కానీ, లేదంటే నా వీధిలో వెనకబడి ఉన్న ఒక ప్రజలకు కానీ ఈ ఆయంలో సమసమాజ నిర్మాణానికి పాత్ర రూపంలో జస్టిఫై చేసేయడానికి జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ అయ్యాం అందరూ. ఇది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 42 సంవత్సరాలు ఒక పార్టీ నడిపించిన దగ్గర ఈ బేసిక్స్ నేను ఎప్పుడైతే అడ్రస్ చేయలేదో దీనివల్ల అర్థం ఏంటి? ఇప్పుడు ఈ ప్రొవైడర్ అన్న పదం వాడిని దిస్ యూజ్లెస్ ఫెలో, ఎందుకంటే యూజ్లెస్ ఫెలో అంటానంటే ప్రజాస్వామ్య ద్రోహులు వీళ్ళ దగ్గర నుంచి 3 కుక్కమూతి పిందులు పుట్టాయి. ఎప్పుడైతే ఈ 3 కుక్కమూతి పిందులు, ఒక కుక్కమూతి పింది వాళ్ళ వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తుంది, ఇంకో తపేలగడ్డ రాబిన్ శర్మ అక్కడ పనిచేస్తున్నాడు, సునీల్ కొనుగోలు చేస్తున్నాడు. ఎక్కడైతే ఈ స్ట్రాటజికల్ మూమెంట్స్లో స్ట్రాటజీస్ కన్నా అవసరానికి వాడుకోబడిన వ్యక్తుల కింద వీళ్ళు పరిగణించకుండా, చూడండి పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంత కొరిగింది అన్నట్టు వీడికి అలవాటు ఏమైందంటే ఈ ఆయంలో ఈ ఆడిందాట పడింది పాట చేయడం అలవాటు చేశాడు. కానీ ఒక రాజకీయ పార్టీ ఎప్పుడైనా ఒకరిని డిప్లాయ్ చేసుకుంటే వాట్ దే వాంట్ అన్నది జస్టిఫై చేస్తున్న ఇవాళ వ్యక్తులకి వీడికి అవగతం కావట్లే. ఎందుకంటే వీడు పెంచిన కుక్కమూతి పిందెలు విభిన్న రూపాల్లో ఈ సునీల్ కనుగోలు అండ్ రాబిన్ సింగ్ అన్న వాళ్ళు ఈ 2 పార్టీలకి సహాయాలు అందిస్తూ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్స్ అతనికి అనుగుణంగా పనిచేస్తున్న దగ్గర దే కెనాట్ అకస్టమ్ దిస్.
అందుకంటే ఇది ప్రాథమిక సిద్ధాంతం ఏంటంటే నెగిటివిటీతో టర్న్ చేసే మాడ్యూల్లో పనికాహార పథకం గురించి మీకు తెలుసు కదా. పనికాహార పథకంలో ఆ రోజు అన్న పప్పు ఇచ్చినా లేదా డబ్బులు ఇచ్చినా దానికి అనుగుణంగా పనిచేసే ఏ పని చెప్తే ఆ పని చేసే విధానంలో ఇవాళ 100 కోట్లు గతంలో హెరిటేజ్ నుంచి తీసుకొని లెక్కలు టాలీ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు ఇవాళ ఒక ప్రవచనం చెప్తాడనమాట. ప్రొవైడర్ అన్న మాటకి ఏది ప్రజలకు అవసరమో ప్రొవైడ్ చేస్తున్న ఒక ప్రజాప్రతినిధి ఆయన జగన్మోహన్ రెడ్డి. మరి అవి గెలిపించవు అంటున్నాడు, ప్రొవైడర్ అంటున్నాడు. అవి గెలిపించవు, మీరు అభివృద్ధి చేయలేదని అంటున్నాడు. ఎందుకు గెలిపించమని మాట వస్తుంది? ద కన్విన్సింగ్ అన్న దగ్గర ఎప్పుడైతే కన్విన్స్ అయిన తర్వాత ఎప్పుడైతే మొనాటమీ బ్రేక్ అయింది త్రూ వాలంటరీ వ్యవస్థ, అప్పుడు వచ్చే రిప్రికేషన్స్ ఎట్లా ఉన్నాయి? నెగిటివ్స్ మీద బతికే ప్రశాంత్ కిషోర్ గారికి అది అవగతం కావట్లే. ప్రజా వ్యతిరేకతని ఇలా డిఫెండ్ చేయడం అనేది వీళ్ళ కావట్లే. డిఫెండ్ చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి నా మొదటి సంతకం వాలంటరీ వ్యవస్థను నేను పరిరక్షించుకుంటాను. దిస్ ఈస్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పీపుల్ అరౌండ్. కమిట్మెంట్ ఉన్న జాతి నాయకుడికి కమిట్మెంట్ లేకుండా ఏది పడితే అది ఎలా పడితే అలా ప్రవర్తించే నాయకులకి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైతే విశ్వసనీయత, కమిట్మెంట్ అనే దానికి విశ్వసనీయత ఎప్పుడైతే నాయకుడికి కొరవడుతుందో ఆ విశ్వసనీయతని జస్టిఫై చేసుకోవడానికి అనవసరమైన వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ పాత్రలను రక్తి కట్టించడానికి చేస్తున్న వినూత్న వికృత ప్రయోగమే ఈ ప్రశాంత్ కిషోర్తో. ఇప్పుడు సంక్షేమాలు గెలిపించవు అని అంటే కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలు ఇచ్చింది, ఎన్నికల వరకు తీసుకుందాం, ఓకే, ఏదో సక్సెస్ అయింది. ఈయనేమో సూపర్ 6 అంటున్నాడు. నిజంగా సంక్షేమాలు ఓట్లు రాల్చమంటే ఎందుకు సూపర్ 6 నువ్వు అనౌన్స్ చేసావు? వద్దని చెప్పాలి కదా చంద్రబాబుకి. నేను ఒక మాట చెప్తాను. నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినప్పుడు ఈయనే కదా ప్రమోట్ చేసింది ఆ రోజు ఆయన వెనకుండి. ఇది పక్క తీయండి సార్. ఇప్పుడు వీళ్ళు సంక్షేమం అన్నదానికి ఈ రోజు దాకా మనం కేవలం పొగడి కబుర్లు విన్నాం. ఇవాళ మీరు ఒక మాట చెప్తాను, 2,70,000 కోట్ల సంక్షేమం చేసిన ఈ ప్రభుత్వం ప్రతి ప్రజ దగ్గర నుంచి నీకు ఎంత ఇచ్చామంటే ఇలా లెక్కలు చెప్తున్నారు. మీకు నేను చిన్న విషయం చెప్తాను. నేను పొద్దుటూరు సభకి వెళ్ళినప్పుడు అంటే రాజకీయ నాయకులను మామూలుగా అడుగుతుంటాం కదా, అంటే ప్రజల్ని, ఎరా మీకు ఇవాళ ఎంత ఇచ్చారా సభకు వచ్చామంటే నాకు ఒకటి 7 లక్షలు ఇచ్చాడు అన్నాడు. ఇంకోటేమో 3,60,000 వచ్చింది అన్నాడు సభకు వచ్చిన. ఇంకోటి అడిగితే 80,000 వచ్చింది అన్నాడు. నీకు సభకి 80,000 3 లక్షలు అంటే నాకు అప్పుడు బుర్రలిగింది. ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం ఇంత రూపంలో నాకు అందినప్పుడు ఎందుకు నేను రాను అంటే రెసిప్రొకేట్ యాటిట్యూడ్. చంద్రబాబు ఇచ్చే 500 బిర్యానీ పొట్లం కంటే 7 లక్షలు, 10 లక్షలు, 3 లక్షలు జగన్ గారు ఆల్రెడీ వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అకౌంట్లో వేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు నిరంతరం. ఇప్పుడు మీకు మాట చెప్పనా, మేము 1000 రూపాయలు పెన్షన్ 2,000 పెంచామన్నారు. కానీ ఇక్కడ 5 సంవత్సరాలు 3,000 రూపాయలు పెంచిన ఉదంతం 3,000 రూపాయలు స్థిరంగా ఇచ్చింది ప్రూవ్ అండ్ ట్రాక్. మీకు అర్థమవుతుందా? అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో గతంలో వీళ్ళు చెప్పిన పకోడీ కబురు అంటే 45 దగ్గర నుంచి 35, 45, 50 మధ్యలో సంక్షేమం చేశారట ఆ ప్రభుత్వం అన్న టాగుణితం మెసేజ్. ఇవాళ 70,000 కోట్లు సాలున సంక్షేమం చేసింది అకౌంట్ టు అకౌంట్ టాలీ అవుతుంది. ప్రతి రూపాయి ప్రజల దగ్గరికి అకౌంటబిలిటీతో చెప్పిన దానికి సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇదే నవరత్నాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్స్ వాళ్ళు చెప్తున్న దగ్గర 1,25,000 కోట్ల దగ్గర ఖర్చు అవుతున్న దగ్గర వాళ్ళ దగ్గర సమాధానం లేక నిస్సహాయ స్థితిలో సంక్షేమం అంటే ఈ విధంగా చేయడానికి మన దగ్గర ఇది లేదు. ఈ సంక్షేమం చేయడానికి వీళ్ళ దగ్గర వాలంటరీ వ్యవస్థ పరిరక్షిస్తున్న ఉదంతంలో మేము ఈ వ్యవస్థని నిర్మూలిస్తామో ఉంచమో లేదా కొత్త వాళ్ళని డిప్లాయ్ చేస్తామన్న అంబిగ్యూటీలో ఏం డెలివరీ చేస్తారన్న దగ్గర వీళ్ళ దగ్గర అస్సలు ఆన్సర్ లేని నిస్సహాయ స్థితిలో ఏం తీసుకొచ్చారు నెత్తి మీదకి. ఈ మాటలు ఎలా ఉంటాయి? నిలకడ లేని మాటలు, నెగిటివిటీతో. ఇక్కడ చూడండి సునీల్ కనుగోలు త్రూ కాంగ్రెస్ ఎలా సక్సెస్ అయిందో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months. కానీ తిప్పికొట్టే నేపథ్యం ఉన్న ఈ ప్రభుత్వం సర్వైవ్ అవడం చాలా సులభం. ఈ విషయం తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. ఎప్పుడైతే ఈ పీకే మాటలు విశ్వసించాల్సిన అవసరం లేదంటే ఈయన 2023 ఎన్నికలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఈయన చెప్పినటువంటి జ్యోతిష్యం ఒకసారి వింటే ఇతనుకున్న క్రెడిబిలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇతని దగ్గర టీం లేదు, ఏ సర్వే చేయడు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎంత జరిగిందో అతనికి తెలియదు. ఏ రోజు ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు గడిపినటువంటి సందర్భమే లేదు. కేవలం చంద్రబాబును కలవడానికి మాత్రం ఒకసారి కరకట్టకు వచ్చిపోయాడు. ఈ మాత్రం దానికి ఆయనకి అభివృద్ధి గురించి అన్ని కనిపించాయంట. ఈయన 2023 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఏం చెప్పారో చూడండి. పీకే సెడ్ దట్ బీఆర్ఎస్ విల్ విన్ ది అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ అంట. మధ్యప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందంట. రాజస్థాన్లో డిటో. ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ నేను చదివి వినిపిస్తున్నా. కాంగ్రెస్ ఏకైక రాష్ట్రం, స్ట్రాంగ్గా ఉన్న ఏకైక రాష్ట్రం ఒక ఛత్తీస్గఢ్ అట. అది కూడా ఎత్తుకోదేశారు, అది కూడా పోయింది. ఇది చూడండి ఒకసారి. ఈ ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు. తెలంగాణలో బీఆర్ఎస్ విన్ అవుతుందన్నారు, పోయింది. టఫ్ ఫైట్ ఉంటుంది మధ్యప్రదేశ్లో అన్నారు. 163 సీట్లతో బీజేపీ గెలిచింది, 66 సీట్లకు కాంగ్రెస్ పరిమితమైంది. రాజస్థాన్లో కూడా డిటో అనే పదం వాడారు. 115 సీట్లు బీజేపీకి వచ్చాయి, కేవలం 69 సీట్లు కాంగ్రెస్కి వచ్చింది. ఇక ఛత్తీస్గఢ్లో టఫ్ ఫైట్, అందులో కూడా కాంగ్రెస్ నమ్మదగినటువంటి బలంగా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం అన్నారు. అక్కడ 64 బీజేపీ గెలిస్తే 39కి
కాంగ్రెస్ పడిపోయింది. ఒక్క రాష్ట్రంలో కూడా అతను చెప్పింది నిజం కాలేదు. ఇదే సాక్ష్యం. ఈయన చెప్పిన జ్యోతిష్యం ఎక్కడ నిజం కాలేదు. ఇతనికి టీం లేదు, ఇతనికి సర్వే సంస్థ లేదు, ఎప్పుడో అమ్మేసుకున్నాడు, వదిలేసుకున్నాడు, వెళ్ళిపోయి జనసురాజ్ అనే పార్టీ పెట్టుకున్నాడు, అది దివాళా తీసింది డబ్బు కోసం. ఇప్పుడు పైన ఒక షాల్ వేసుకొని తిరుగుతున్నాడు కదా, ఇది పసుపు షాల్ నిజానికి అనుకుంటే, కాకపోతే కలర్లో మనకు కనపడట్లేదు, బ్లాక్ అండ్ వైట్లో ఆ కలర్ మనకు కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడిని 2 సార్లు కలిశారు ఆయన. ఒకటి కరకట్టలో మనందరికీ తెలిసి, రెండవది మనకెవ్వరికీ తెలియకుండా ఒకసారి కలిశారు హైదరాబాద్లో. అదే రోజు మాట్లాడారు, ఒక స్టార్ హోటల్, ఓ స్టార్ హోటల్లో కలిశారు. ఎస్, మీరేం చెప్తారు సార్ సుందరరామ శర్మ గారు? ఏంటి పరిస్థితి? సంక్షేమం గెలిపించదు, ఇక్కడ అభివృద్ధి లేదు, ఏదేదో మాట్లాడుతున్నారు. పీకే ఆయన గతంలో ఇదే వైఎస్ఆర్సీపీకి పనిచేశారు స్ట్రాటజిస్ట్గా. ఈశ్వర్ గారు, చంద్రబాబు గారు PK1 రన్నర్, మనం క్రికెట్ లో అంటుంటాం బై రన్నర్ పెట్టుకుంటాడు, అంటే ఆడలేకపోయినప్పుడు బై రన్నర్ పెట్టినట్టు PK1 కాస్త అప్పుడప్పుడు ఆడలేనప్పుడు PK2 తెచ్చుకుంటుంటాడు, అంతే. అంత మించి ఇంకా వేరే రన్నర్ కూడా అలసిపోతాడా? బై రన్నర్ కూడా అలసిపోతున్నాడు ఇప్పుడు, అది వచ్చిన ప్రాబ్లం. ఇంకొక విషయం చెప్తాను మీకు నేను. అసలు ఏమండి ఐపీఎల్ జరుగుతుంది, ఐపీఎల్ అయినా ఇప్పుడు జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్లు ఏవో జరుగుతున్నాయి కదా. అంతేగా ఇప్పుడు క్రికెట్ పరిభాష, సినిమా పరిభాషలో చెప్పారు, ఇప్పుడు బైరన్నలు తీసారులేండి సార్. ఇప్పుడు ఐపీఎల్ అంటే ఇప్పుడు ఐపీఎల్ కొత్త మ్యాచ్ కి వచ్చేసరికల్లా ఏమైందని చెప్పంటే, మీకు యాక్చువల్ గా ఇంకొకటి జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు గారు చేసేదంతా ఐపీఎల్ ఏంటంటే ఏ పార్టీలోనూ దొరకనటువంటి వాడికి ఇక్కడ సీట్ ఇస్తాడు. బాగా జనరల్ గా ఐపీఎల్ లో ప్లేయర్స్ కి ఇస్తారు డబ్బులు, కానీ ఇక్కడ మా చంద్రబాబు గారు ప్లేయర్స్ దగ్గర నుంచి తీసుకుని ఇస్తాడు. అది అక్కడ అది ఐపీఎల్ స్పెషల్. సరే, ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున ప్రశాంత్ కిషోర్ అనేటువంటి అతను యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్ట్రాటజిస్ట్ గా పనిచేశాడు, అందులో అనుమానం ఏమీ లేదు. అయితే స్ట్రాటజిస్ట్ గా పనిచేసేటువంటి వాళ్ళని, ఒక స్ట్రాటజీస్ ని ఎట్లా మనం ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి అనేటువంటిది ఎవరి చేతిలో ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక 80 మార్కులు వచ్చేటువంటి ఒక స్టూడెంట్ కి మనం నారాయణాలు వాటిలో ఏం చేస్తారంటే స్పెషల్ ట్రైనింగ్ లాగా ఇట్లా ఇట్లా అని చెప్పని చెప్తుంటారు. అది గ్రహించి దాన్ని కరెక్ట్ గా చేసేవాళ్ళు ఎవరు? ఆ స్టూడెంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 90 మార్కులు 80 మార్కులు ఉంటే ఈ యొక్క స్ట్రాటజిస్ట్ రావడం మూలకంగా ఇంకొక 10 సీట్లు పెరిగినాయి. అంతకు మించి ఈయనకు గొప్పతనం మాత్రం కాదు. అయితే ఈయనకు గొప్పతనం కాదు అంటే వెంటనే మనం ఇంకోటి అనొచ్చు, ఎందుకు కాదు అది అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పీకేని వదిలేశారు. ఎందుకు వదిలేశారు? మరి ఐపాక్ ఉంది కదా, మరి పీకే ఎందుకు వదిలేశారంటే ఆ రోజున ఈయన కనిపెట్టాడు ఈయన యొక్క ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతాయని. ఎందుకంటే కాంగ్రెస్ తోటి సంబంధాలు పెట్టుకుంటున్నాడు, బీఆర్ఎస్ తోటి పోయాడు, మమతా బెనర్జీ వీళ్ళందరితోటి వెళ్తున్నాడు, స్టాలిన్ గారి దగ్గరికి వెళ్తున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద సీట్ కూడా ట్రై చేశాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయేసేసి అసలు ఆ పార్టీని తను నడుపుదామన్నంత తీరులోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ బీహార్ లో పార్టీ పెట్టేసుకోవాలి ఇవన్నీ. కాబట్టి ముందుగానే గ్రహించాడు ఇతను ఇక పనికిరాడు, స్ట్రాటజిస్ట్ గా తీసేశాడు. అయితే మా చంద్రబాబు గారి యొక్క దురదృష్టం ఏంటంటే, అదేదో అంటారు దరిద్రుని ఎవడు బాగు చేయలేడు అన్నట్టుగా, ఆయన ఈ చెత్త సామాను లేకపోతే ఏమన్నా ఇనప సామాను కొంటామని చెప్పని అమ్ముకుని ఈయన వదిలేసినట్టుంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవతల బారేసిన చెత్త సామాన్లు అన్నింటినీ తెచ్చుకునేది. ఇవాళ పీకేది కూడా అదే పరిస్థితి. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఛత్తీస్గఢ్ లో సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి బఘేల్ గారు, ఆయన ఇవన్నీ ఇచ్చాడు, ఇచ్చినందుకు ఆయన గెలవలేదు ఏంటి అన్నాడు. మరి ఆయన గెలుస్తాడని పీకే ఎట్లా చెప్పాడు? అదే కదా, పీకే ఎట్లా చెప్పాడు? ఇప్పుడు ఇంకొక విషయం, ఇవాటి రోజున సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా అంటే, సరే సంక్షేమ పథకాలు గెలిపిస్తాయా లేదా అని చెప్పంటే, మరి గెలిపించబో అనుకునేటువంటి ఆయన ఇప్పుడు ఇవాటి రోజున మన ఈయన పేరేంటి చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పాలి? సార్ బఘేల్ ఓడిపోయాడు సంక్షేమ పథకాలంటే, ఇప్పుడు మీరు ఒక మాట చెప్పాలి, వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తా, పింఛన్లు రద్దు చేస్తా, ఈ పథకాలని రద్దు చేస్తా, అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తా అని చెప్పండి మీరు అనాలి, అంతే కదా. కానీ అది చెప్పట్లేదు. అయితే పీకే గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, ఈయన మీద మన చంద్రబాబు గారు ఒక కామెంట్ చేసినప్పుడు ఏమన్నాడంటే, బాబు గారు ఏపీ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి, రెండోసారి మీకు ఎందుకు ఓటేయాలి చెప్పండి అని చెప్పని ఆ రోజు నేను ఒక ట్విట్టర్ లో ఒక ఇదేసాడు. ఇవాటి రోజున ఆయన అదే అడగాలి ఇన్ని, బాబు గారు ఇప్పుడు ఎలక్షన్స్ 2024 మీకు ప్రజలు ఎందుకు ఓటేయాలి అని ఆయన్ని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తాడో విని ఈ స్ట్రాటజిస్ట్ చేయాలి. కానీ ఆయన్ని ఈ మాట అడగట్లేదు. ఆయన ఎందుకు అడగట్లేదు అని చెప్పంటే, ఇవాటి రోజున మౌత్ క్యాన్వాసింగ్ అనండి, లేకపోతే ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక విషయం అయితే బయటకు వచ్చేసింది. ఇది ఫ్యాక్ట్ చెప్తున్నా, నేను ఏదో రాజకీయంగా చెప్పండి. ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిదే నెక్స్ట్ ప్రభుత్వం, సీట్లు 150 వస్తాయా, 152 వస్తాయా, 145 వస్తాయా, ఏంటి వస్తాయా మేము ఇప్పుడే చెప్పలేదు, కొంచెం టైం ఉంది. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పేస్తున్నారు ప్రజలు.
ఇప్పుడు ఇంకేం చేయాలి? ఈ స్ట్రాటజిస్టులు, పీకే2లు, పీకే1లు ఆ చంద్రబాబు అన్ని చేస్తాడు. అవి చేస్తున్నారు తప్ప అంతకు మించి ఇంకోటి లేదు. రెండోది, ఇవాళ సంక్షేమ పథకాలు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా అని చెప్పనంటే, సంక్షేమ పథకం అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి? సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇవాళ ఆయన ఇస్తున్నటువంటి వాటిల్లో నిన్న పింఛన్లది విపరీతమైనటువంటి దెబ్బ కొట్టిన మాట వాస్తవం. అవ్వా తాతలు, దివ్యాంగులు, ఈయన అంటుంటాడు చంద్రబాబు గారు, ఆ అవ్వా తాతలు లేకపోతే వాళ్ళ మీద తల మీద చేయి పెడతాడు, ముద్దు పెడతాడు అని ఒక చులకనగా మాట్లాడితే, నిన్న ఆ అవ్వా తాతలు ఆ పండుటాకులు మా చంద్రబాబు నాయుడు గారు, మా రామోజీ గారు లాంటి పండుటాకులకి పరిగెత్తిచ్చారు, ఉరికెత్తిచ్చారు. ఒక్క దెబ్బకి బెంపేలు పడిపోయేసేసి లేదు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయము, పండుటాకులకి ఇట్లా చేశారంటే చెప్పి భయభ్రాంతులు అయిపోయి పేపర్లలో వాళ్ళు రావాల్సినటువంటి దాని ఏమంటారు డ్యామేజ్ ఇది చేసుకోవటం మిగిలించేశారు. నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, సంక్షేమ పథకాలు అనేటువంటిది ఈ దేశం చేసి తీరాలి. ఇట్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ ఇది ఉంది, వెల్ఫేర్ స్టేట్ చేసి తీరాల్సింది. అయితే ఈ చేసేటువంటి దాంట్లో ఒక రూపాయికి 15 పైసలు మాత్రమే బెనిఫిషరీకి అందుతోంది అనేటువంటిది 75 సంవత్సరాలలో అటు ఇటుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాక ముందు వరకు ఉన్నటువంటిదే. మనం ఒక పథకం ఇస్తున్నాము బెనిఫిషరీ కంటే, దాంట్లో 100 రూపాయలకి వాళ్ళకి వెళ్తుంది 15 రూపాయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా డైరెక్ట్ బెనిఫిషరీస్ అందుతోంది. అందుకనే ఇవాళ గ్రామ సచివాలయాలు ఎందుకు, పంచాయతీరాజ్ లేదా అన్నటువంటి పీకే1 కూడా, లేదా చంద్రబాబు గారు కూడా ఇవాళ 136,000 గ్రామ సచివాలయాలు డెవలప్మెంట్ కింద చూడాలా లేదా సార్? ఈ సచివాలయాల నిర్మాణం కానీ, లేకపోతే ఆర్బీకేల నిర్మాణం కానీ, లేకపోతే హాస్పిటల్స్ నిర్మాణం కానీ, 17 మెడికల్ కాలేజీలు కానీ, పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? దాదాపు 130కి పైగా భారీ పరిశ్రమలు వచ్చాయి, ఇవి డెవలప్మెంట్ కాదా? ఇక్కడ సంక్షేమము అనేటువంటిది ఎందుకు ఇస్తాము అంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్, మానవ వనరుల అభివృద్ధిని చేయాలి. మన యొక్క పెట్టుబడి ఏంటి అంటే హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అభివృద్ధి. అంటే ఏంటి, ఒక వ్యక్తి కనుక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో మంచి ఎడ్యుకేషన్, మంచి ఇది కనుక ఉండేటట్లయితే దేశం బాగుపడుతుంది, దేశం ముందుకెళ్తుంది. ముఖ్యంగా చెప్పింది ఏంటంటే విద్య అనేటువంటి దాని మీద ప్రభుత్వాలు ఈ రోజు వరకు కూడా బడ్జెట్ లోనే కాదు అసలు ఎక్కడ ఖర్చులే పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 16,000 కోట్లతోటి నాడు నేడు కింద ఈ యొక్క హాస్పిటల్స్ నే కానివ్వండి, 18,000 కోట్లతోటి 45,000 ప్రభుత్వ వీటిల్నే కానివ్వండి, వీటిలన్నింటినీ డెవలప్ చేశాడు. మీకు విద్య, వైద్యం ఈ రెండు కనుక ప్రభుత్వం కనుక తీసుకునేటట్లయితే డెఫినెట్ గా ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవడు ఇంకో దేని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కానీ చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఏమనంటే విద్య అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్ స్కూల్స్ పెడతా, మీరు మీ జేబులో ఉన్న చిల్లు అన్ని తీసేసుకోండి, చిల్లు పెట్టుకోండి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు, ఈ విద్యా వైద్యం కనుక ఇస్తే అది ఆస్తి అవుతుంది ప్రజలకి, అంటే నేను ప్రజలకి ఇచ్చేది లేదా తల్లిదండ్రుల పిల్లలకి ఇచ్చేది అది ఆస్తి. సంక్షేమం అనేది మానవ వనరుల అభివృద్ధి అనేది అది కూడా డెవలప్మెంట్ కింద చూడాలి. రైట్ మనకి సమయం తక్కువ. ఒక సెకండ్ ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టుగా విద్యకి, వైద్యానికి, ఇవాళ పోర్ట్స్ అనేటువంటిది చాలా అవసరం. మీరు అనుకుంటున్నట్టుగా సాఫ్ట్వేర్ ఒక్కటి కాదు, మెయిన్ పోర్ట్స్ డెవలప్మెంట్ జరగాలి. ఈ పోర్టు 100 సాఫ్ట్వేర్ కంపెనీలతో సమానం అంటారు. సాఫ్ట్వేర్ కంపెనీల కంటే పోర్ట్స్ యొక్క ఇది ఎక్కువ ఉంది. అందుకనే మీకు గుజరాత్ లో మోడీ గారు చేసింది పోర్ట్స్ కట్టడమే. ఇవాళ రోజు పిపావా పోర్టు కూడా ఇవాళ దీనికి వెళ్ళిపోయింది, ఇవాళ ప్రతి పోర్టు వెళ్ళింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 4 పోర్ట్స్, 10 షిప్పింగ్ హార్బర్లు ఇవాళ 20,000 కోట్లతోటి కట్టడం, ఇవన్నీ ఎక్కడో మూలాపేట, మచిలీపట్నం, రామాయపట్నం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అంటే ఇది. ఒక పక్క మానవ వనరుల అభివృద్ధి, ఇంకొక పక్కన ఫిజికల్ గా డెవలప్మెంట్. ఈ రెండు కళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందుకెళ్తున్నాయి. అది పీకే గారు చూసేటువంటి అవకాశం లేదు. రైట్ శ్రీధర్ గారు, డైరెక్ట్ పాయింట్ అడుగుతున్నా మిమ్మల్ని, ఈ అభివృద్ధి గురించి మీరు చెప్పుకోవట్లేదా, లేకపోతే చెప్పినా వీళ్ళకి వినపడట్లేదా? రాష్ట్రంలో పర్యటించలేదు కాబట్టి కళ్ళు మూసుకొని అభివృద్ధి జరగలేదని పీకే లాంటి వాళ్ళు అంటున్నారా? చంద్రబాబు దుష్ప్రచారం ఒకటి చేస్తుంటారు, అభివృద్ధి లేదని. ఇది కొంతమంది నమ్ముతున్నారా? అభివృద్ధి గురించి పీకే మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? ఆయనకి ఏమైనా ఆన్సర్ చేస్తారా? ఈశ్వర్ గారు, ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే అండి, ఒక డెవలప్మెంట్ స్టేజ్ లో ఒక కంట్రీ కానివ్వండి, ఎవరైనా కానీ డెవలప్ అవ్వాలంటే ఒక 360 degrees లో మనం అనలైజ్ చేసుకుంటే, స్టార్టింగ్ మన కంట్రీ పాపులేషన్ ఇండిపెండెన్స్ వచ్చిన రోజున మనం కనీసం భోజనానికి తిండి గింజలు తెచ్చుకోలేని స్టేజ్ లో ఉన్నాం. ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినాయి. ఆ తర్వాత మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా రైస్ ఇంపోర్ట్ చేసుకునే స్టేజ్ నుంచి వాళ్ళ ఎక్స్పోర్ట్ స్టేజ్ కి వచ్చాం. సో దీన్ని మనం ఊకీగా మాట్లాడుకుంటే కూడు, గుడ్డ, విద్య, ఉపాధి, ఆరోగ్యం, సంపద, విలాసం, ఆధ్యాత్మికం, ఈ విధంగా మనం 360 degrees లో మనం ఒక డెవలప్మెంట్ యాంగిల్ ని చూడాలండి.
సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం చేసినా గానీ ఈ పారామీటర్స్ లోనే ఉంటున్నాయి. సో ఇవాళ రోజున మనం చూసుకుంటే విద్య అనేది జిఆర్ రేషియో పెంచుతా ఉంది. ఐబీ సిలబస్ తీసుకొచ్చాం, తర్వాత దాన్నే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పెట్టడం వలన దీనికి ఏమవుతుందంటే మన వాళ్ళకి విద్య వచ్చిన తర్వాత వాళ్ళ ఉపాధి అవకాశాలు ఎక్కడున్నా, మన రాష్ట్రంలో ఉన్నా బయటకున్నా వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత అదే విద్యకి ఉపాధి అవకాశాలు రావడం కోసం స్కిల్ సెట్ నేర్పాలి. ఆ స్కిల్ సెట్ కోసం నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా 20,000 10,000 మందికే ట్రైనింగ్ ఇస్తే మన రాష్ట్రంలో 136,000 మందికి ఇచ్చింది. తర్వాత ఇదే విధంగా మనం లెక్కేసుకుంటే 152 కంపెనీలు, ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న 152 కంపెనీలు 2019 జూన్ 1వ తారీఖు నుంచి ఇవాళ వరకు కంపెనీలు అండి. ఇవన్నీ గ్రౌండ్ అయిన కంపెనీలేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, మా పథకాలకి మీరే బ్రాండ్ అంబాసిడర్స్ అంటారు. ఇవాళ నేను ఏం చెప్తానంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నీల్ కమల్ అనే కంపెనీ కడపలో వచ్చింది. 425 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అందుట్లో పనిచేసే వాళ్ళు కదా ఓట్లు వేసేది. ప్రశాంత్ కిషోర్ సో ఇక్కడ గుంటూరులో వచ్చిన సిమెంట్ కంపెనీ డెవలప్మెంట్ లేదా అయిందా అంటానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచికలు విడుదల చేస్తుంది. ఈ సూచికల్లో మెయిన్ గా మాట్లాడుకుంటే మనం 152 కంపెనీలు పెట్టాము, చేసామని చెబుతున్నాం. ఈ 18 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది దాని వలన నిజంగా ఎన్ని పిఎఫ్ అకౌంట్లు పెరిగినాయి అనేది ఈపీఎఫ్ వాళ్ళు చెప్పారు. 25 లక్షల వరకు ఈపీఎఫ్ అకౌంట్లు పెరిగినాయి అని. అలాగే 18 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతున్నారు, పే చేస్తున్నారు, ఎక్కువ మంది గ్రో అయ్యారని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. తర్వాత జిఎస్డిపి గ్రోత్ 2018-19లో 16వ రాష్ట్రంగా 33 రాష్ట్రాల్లో ఉంటే ఇవాళ మనం 10% గ్రోత్ అయితే 4వ పెద్ద రాష్ట్రం అయ్యాం. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 154,000 రూపాయలతోటి 2018-19లో ఉంటే 18వ స్థానంలో ఉంటే ఇవాళ మనం 2,19,000 రూపాయలతోటి 9వ స్థానంలోకి వచ్చాం. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ లో 2018-19లో 17వ స్థానంలో ఉంటే ఇవాళ మనం 22-23 నాటికి 16.3% గ్రోత్ తోటి 4వ స్థానంలోకి వచ్చాం. సర్వీస్ సెక్టర్ లో అలాగే మనం 3వ స్థానంలోకి వచ్చాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్తానండి. ఒక వెల్త్ క్రియేషన్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. వెల్త్ క్రియేషన్ అంటే ఎవరికి వెల్త్ క్రియేట్ చేయాలి, ప్రజలకా లేకపోతే ఆయన బినామీలకా? ఇక్కడ నేనేం చెప్తానంటే వెల్త్ క్రియేషన్ అంటే నిన్నే ఆర్బీఐ ఒక డేటా రిలీజ్ చేసిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాదాపు 4,94,690 కోట్ల రూపాయలు డిపాజిట్ల ఫార్మాట్ లో ఆంధ్రప్రదేశ్ బ్యాంకులో నిల్వ చేసుకున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చాం? 3 లక్షల మొన్న ఎస్బీఐ డిక్లేర్ చేసింది, వాళ్ళ ఆర్బీఐ అథెంటికేట్ చేసింది. అది ఆర్బీఐ డిక్లేర్ చేసింది. ఇది కాదా డెవలప్మెంట్ అంటే? డెవలప్మెంట్ అంటే నిన్నటి కంటే ఈ రోజు బాగుంటాం, ఈ రోజు కంటే రేపు బాగుంది అనే నమ్మకం కల్పించడమే కదా డెవలప్మెంట్. ఇవాళ మనం క్రియేట్ చేస్తున్న పోర్ట్లు కానివ్వండి, ఇవన్నీ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వలన కంపెనీలు వస్తాయి. ఏ రాష్ట్రానికి లేని విధంగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. 2 లక్షల పైగా ఎకరాలు మన రాష్ట్రంలో రెడీ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్, అంటే రెడీ ఫర్ యూజ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజ్లు, రోడ్లు వేసి ల్యాండ్స్ రెడీగా ఇండస్ట్రీస్ ఇవ్వడానికి రెడీగా. ఒకే ఒక పాయింట్ చెప్పి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కియా అని చెప్తారు. కియా లాంటి కంపెనీలు 10 కంపెనీలు వచ్చినాయి. ప్లస్ కేంద్ర ప్రభుత్వం సొంత సంస్థ 2 లక్షల కోట్ల రూపాయలు ఎన్టీపీసీ తోటి పవర్ జనరేషన్ కోసం ఆథరైజేషన్ ఇచ్చింది. సో ఇది చెప్పుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు నోరు మూసి కూర్చున్నారు కానీ ప్రధాని చొరవతో వచ్చింది. అది కూడా వాళ్ళు దాన్ని అట్లా పబ్లిసిటీ ఇచ్చుకున్నారు చంద్రబాబు. అది ఇప్పటికీ ప్రజలు నమ్ముతూ పోతున్నారు. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు, చర్చలో పాల్గొన్నందుకు. సమయం మించిపోయింది సార్. సుందరామ శర్మ గారు, ప్రసాద్ గారు, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.